కుకట్పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలం వివాదాస్పదంగా మారింది. మధ్యాహ్నం 2 గంటల వరకు వేలం ఆపివేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో కుకట్పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలానికి కొద్దిసేపు బ్రేక్ పడింది. ప్రస్తుతం వేలం ప్రక్రియ ఆగిపోవడంతో వేలం కోసం వచ్చిన బిడ్డర్లు అధికారుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. హౌసింగ్ బోర్డు భూముల వేలం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలం ప్రక్రియకి గందరగోళ వాతావరణం మధ్య కొనసాగుతుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ప్రస్తుతం హౌసింగ్ బోర్డులో వేలం ప్రక్రియ జరిగేటటువంటి సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం 24 ప్లాట్లకు సంబంధించి ఇక్కడ వేలం ఉందని చెప్పి ఇప్పటికే ఆక్షన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ 24 ప్లాట్లలో ఒక ప్లాట్ ఆల్రెడీ ఉన్నటువంటి 4వ నెంబర్ ప్లాట్ ఇప్పటికే కోర్టు కేసు ఉన్నటువంటి నేపథ్యంలో 23 ప్లాట్లకు వేలం నిర్వహిస్తామని చెప్పి అధికారులు ప్రకటించారు. అధికారులు ప్రకటించినటువంటి విధంగానే ఇక్కడికి పెద్ద ఎత్తున బిడ్డర్లు కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాట్లకు వేలం నిర్వహించకూడదు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ నేతలు, జనసేన నేతలతో పాటుగా చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ఇక్కడికి ఎవరిని కూడా ఆందోళన చేసేటువంటి వాళ్ళని ఎవరిని ఇక్కడికి రానివ్వకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం లోపల హౌసింగ్ బోర్డు వాళ్ళు నిర్వహించే వేలం పాటలో పాల్గొనే వాళ్ళకు మాత్రమే స్వాగతం అంటూ ఇక్కడ స్వాగతం చెప్పేటటువంటి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి లోపల కూడా చూడొచ్చు. వేలం జరిగేటటువంటి ఇక్కడ వేలం జరుగుతున్నటువంటి సెంటర్లో ఇక్కడ 23 ప్లాట్లకు సంబంధించి వేలం జరగాలి. కానీ అయితే హౌసింగ్ బోర్డు ఈ వేలాలకు సంబంధించి హైకోర్టు కూడా కొద్దిసేపటి క్రితమే ఆపివేసింది. మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించి వేలం జరగాలా వద్దా అనే దానిపై ఒక పిటిషన్ కూడా వేశారు. కాబట్టి ఇక్కడ వేలం ప్రస్తుతానికైతే ఆపివేశారు. అయితే ఈ నేపథ్యంలో వేలం సంబంధించి మమ్మల్ని అందరినీ కూడా డీడీలు తీసుకొని వచ్చాము, ఇక్కడ వేలం ఒక్కసారిగా ఆపివేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డర్లందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి బిడ్డర్లు చేరుకున్నారు. ఈ వేలంలో అంటే హైదరాబాద్కి హాట్ సిటీ అంటే మధ్యలో నగరం మధ్యలో ఉన్నటువంటి కేపీహెచ్బిలో కుకట్పల్లి హౌసింగ్ బోర్డు అంటే చాలా కాస్ట్లీ ఏరియా. ఇక్కడ భూమి వేలంలో పాల్గొని తమకి వచ్చిందంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవి కేపీహెచ్బిలో ఉన్నటువంటి ల్యాండ్స్కి చాలా విలువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేలంలో పాల్గొని మేము దక్కించుకోవాలని చెప్పి వచ్చామని చెప్తున్నారు. అయితే హైకోర్టు ఒక్కసారిగా దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, దానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది కాబట్టి ఆపివేస్తున్నామని చెప్పి అధికారులు ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మధ్యాహ్నం తర్వాత ఏం జరుగుతుంది అనేది అయితే ఒక ఉత్కంఠగా మారింది. పిటిషన్ స్వీకరించిన తర్వాత దీన్ని విధంగానే వేలం కొనసాగుతుందా లేకుంటే వేలం ఆగిపోతుందా అనేది అయితే ఒక డౌట్గానే ఉంది. వచ్చినటువంటి బిడ్డర్లు అయితే మేము డీడీలు తీసుకొని వచ్చాము, ఆ డీడీలన్నీ ఏం చేయాలనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం 23 ప్లాట్లకు సంబంధించి వేలం ప్రక్రియ కొనసాగాలి. అయితే ఒక ప్లాట్కి ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. కాబట్టి అది కాకుండా ఉన్న ఈ 23 ప్లాట్లకు మాత్రమే వేలం జరిగేటటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత తెలియబోతుంది ఏం జరుగుతుంది, హైకోర్టు ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వబోతుంది, దీనికి సంబంధించి వేలం ప్రక్రియ కొనసాగుతుందా లేదా అనేది మాత్రం ఇక్కడ అధికారులకు, ఇక్కడ వచ్చినటువంటి బిడ్డర్లు కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది.